మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. భక్తజనంతో శ్రీశైలం రహదారులన్నీ రద్దీగా మారాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని చెబుతున్న జిల్లా ఉన్నతాధికారులతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. శ్రీశైలంలో మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తుల తాకిడి ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ కానీ తర్వాత భద్రతా పరంగా కూడా ఎలాంటి లోపాలు లేకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు నంద్యాల ఎస్పీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి కావడం జరిగింది. ఈ రోజు శివరాత్రి సందర్భంగా జాగారం కానీ తర్వాత పాలాంకరణకు సంబంధించి అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ కానీ భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? నిన్న యాజ్ వెల్ యాజ్ ఈరోజు ఇప్పటి వరకు ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. ట్రాఫిక్ ఫ్లో మూవ్మెంట్ చాలా బాగానే ఫ్రీగా ఉంది. తర్వాత ఇప్పటి వరకు ఈరోజు 45,000 వరకు భక్తులు ఆల్రెడీ దర్శనం చేశారు. కానీ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. కానీ దర్శనం ఫ్రీగా ఫ్లోగా పీస్ఫుల్గా జరుగుతున్నాయి. భద్రతా పరంగా ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు? ఎక్కడెక్కడ అంటే సీసీ కెమెరాలకు సంబంధించి మానిటరింగ్ ఏ విధంగా ఉండబోతుంది? దీనికి మనం మోర్ దెన్ 600 CCTV కెమెరాస్ పెట్టాము. మోర్ దెన్ 2,500 సిబ్బందితో సఫిషియంట్ ఫోర్స్ పెట్టుకొని అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశాము. సో ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ దర్శనం ఈజ్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. ట్రాఫిక్ ఈజ్ ఆల్సో ఫ్లోయింగ్ పీస్ఫుల్లీ. అంటే బస్సులో వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. బస్సులకు సంబంధించి పార్కింగ్ ప్లేస్ కానీ బస్సులో నుంచి దిగి దర్శనానికి వారి వసతి గృహానికి వెళ్ళడానికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మనం అన్ని బస్సెస్కి సఫిషియెంట్గా పార్కింగ్ పెట్టాము. అది కర్ణాటక బస్సెస్ కావచ్చు, తెలంగాణ బస్సెస్ కావచ్చు, మన ఏపీ ఆర్టీసీ బస్సెస్ కావచ్చు. సో నిన్న చూస్తే కూడా అన్ని బస్సెస్ ప్రాపర్గా పార్కింగ్ ప్లేసెస్కి వెళ్ళింది. తర్వాత ఈరోజు శివరాత్రికి ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఎక్స్ట్రా 500 బస్సెస్ మేము తీసుకొని వచ్చాము. సో ఇప్పటి వరకు all the things are going on peacefully and hopefully it will go on peacefully only. ఇక్కడికి శివరాత్రి కోసం శ్రీశైలం వచ్చే భక్తులకు మీరు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? భక్తులకి నా సైడ్ నుంచి అదే సూచన, కొంచెం మీరు సేకరిస్తే మనం కూడా మన సైడ్ నుంచి రెడీగా ఉన్నాము. అందరూ దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ అందరూ మీతో సహకరించి మంచిగా మీకు దర్శనం చేపిస్తాము. ఈరోజు కొంచెం ఎక్కువ రద్దీ ఉంది, కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం ఉండొచ్చు. కానీ మీరు కొంచెం పేషెన్స్తో ఓపికతో వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమం సంబంధించి కానీ తర్వాత ఈరోజు భక్తుల సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. మేడం, ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో శివభక్తులు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా శ్రీశైల క్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శివరాత్రి సందర్భంగా మనం ఈరోజు ఉదయం 2:20 మొదటి దర్శనం ప్రారంభించాము. భక్తులందరికీ కూడా ఇప్పటి వరకు చాలా స్మూత్గా రన్ అవుతుంది. 45,000 భక్తులు స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇంకా భక్తుల రాక చాలా ఎక్కువ అవుతుంది. కంపార్ట్మెంట్స్ కూడా నిండి ఉన్నాయి. కానీ ఎవ్వరికి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా మంచినీళ్ళు, చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి మిల్క్, బిస్కెట్స్, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రాపర్గా సీనియర్ సిటిజన్స్ లైన్ ద్వారా ఫెసిలిటేట్ చేయడం, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళని లైన్ ద్వారా ఫెసిలిటేట్ చేయడం, ఏదైనా చిన్నపిల్లలు ఎవరికైనా సఫోకేషన్ వస్తే ఎగ్జిట్ గేట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం, చాలా జాగ్రత్తగా ప్రతి భక్తునికి కూడా స్వామివారి అమ్మవారి దర్శనం సంతృప్తికరంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది మొత్తం మీద శ్రీశైల పుణ్యక్షేత్రంలో శివభక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్, ఈటీవీ శ్రీశైలం నుంచి.